Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సింహాచలం అప్పన్న సన్నిధిలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం. అనకాపల్లి జిల్లాలో ఏరువాక పౌర్ణమి రైతులతో కలిసి నాగలి పట్టిన ప్రజా ప్రతినిధులు. కాకినాడ జిల్లాలో పేదల ఆహార భద్రత అమలుపై ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా సంప్రదాయ ప్రకారం ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం పేద పండితుల ఆశీర్వాదంతో స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాన్ని ఈవో వెంకట్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె అడిగి తెలుసుకున్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న గోశాలలో ఏరువాక కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట్రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దుక్కి దున్ననున్న నాగలికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొలంలో విత్తనాలను వెదజల్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు దేశ ప్రజలంతా రైతులు పండించే పంటలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రైతులు పండించే పంటలు అధికంగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు కోరారు. అభితిష్టభృతన్యతః ఇంద్ర ఇవ వృత్రః అది అలా రండి సార్.
ఓకే సార్. దేవాదాయ ధర్మాదాయ శాఖలో భాగాలు ఒకటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా చేయడానికి కారణం ఏమిటంటే తొలకరి వానలు కురిసి పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉంటేనే మనమంతా బాగుంటాం. రైతులు బాగుండాలి, ప్రజలు ఆటోమేటిక్గా బాగుంటారు అనే ఉద్దేశంతో ఏరువాక కార్యక్రమాన్ని గవర్నమెంటు ప్రారంభించింది. ఇందులో ఇరిగేషన్, ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎరీనాస్. వాటిలో శ్రద్ధ పెట్టి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి దిగుబడి బాగా వచ్చి అందరూ ప్రైసులు ఒక్కొక్కటి ఈరోజు చూస్తుంటే కాలమాన పరిస్థితులు బట్టి ఒక్కొక్కటి పెరిగిపోతున్నాయి. ఎలాగ ఆకాశం పెరిగినట్టు ధరలు. ఎక్కువ పంటలు పడితే ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉన్న ఉద్దేశంతో పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి, ముఖ్యంగా వాళ్ళు బాగుంటే మనకి తినడానికి గింజలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అన్ని రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు అన్నింటిలో చేస్తున్నాం. ఇది ఆ చేసిన కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని చేపట్టింది ఎవరంటే మహిళా విభాగం చేపట్టారు దీన్ని. అంటే మహిళలకి రైతులు ఇచ్చి వడ్లు ఇచ్చి వాళ్ళ చేత పొలంలో వేపించి వడ్లు బాగా పండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో శ్రీరామనామ జపంతో ఈ వడ్లన్నీ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశం చేస్తున్న కార్యక్రమానికి నాకు తెలిసి నేను ఈ ధర్మ పరిరక్షణ ట్రస్ట్లో గత 23 ఏళ్ళ నుంచి ఉన్నాను. మొట్టమొదటిసారిగా సింహాచలంలో ఈ రీతిలో అంటే శాస్త్రబద్ధంగా చాలా చక్కగా వైదికంగా జరిగింది. ఇక్కడ ప్లవింగ్ కూడా చాలా దున్నడం కూడా చాలా బాగా జరిగింది. వీటన్నిటికీ కారణం ముఖస్థితి కాదు ఇది. అంటే నాకు ఇప్పుడు 79-80 ఏళ్ళు, ఎవరిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈఓ గారు శ్రద్ధ తీసుకొని ఇక్కడుండి వారి స్టాఫ్ కూడా ఏఈఓ కృష్ణమూర్తి గారు అందరూ కూడా కూర్చొని చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీటిని విస్తృతంగా మీ ద్వారా తెలియజేయడం కూడా ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం వారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన రాంబాబు గారి యొక్క సమన్వయంతో సహకారంతో ఈరోజు ఇక్కడ ఏరువాక కార్యక్రమం అనేది అత్యంత సంప్రదాయబద్ధంగా, వైభవంగా, ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో అందరూ హిందూ ధర్మ పరిషత్ ట్రస్ట్ మహిళా విభాగం సభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా, అలాగే మా గౌరవమైనటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు సన్యాసరావు గారు, అదేవిధంగా ఉషశ్రీ గారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మా సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. రానున్న కాలంలో మంచి వానలు కురిసి రాష్ట్రంలో రైతులందరూ కూడా సస్యాన్ని మరింత ప్రజలకి ఉపయోగవంతంగా ఉండేటట్టు వాళ్ళు మంచి పంటలు పండాలని, వారందరూ కూడా మంచి గిట్టుబాటు ధరలు రావాలని, అలాగే రైతుల ఇళ్లలో ఈ సిరి సంపదలు బాగా పరిడి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ఆ దేవుని, ఆ సింహాద్రి శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామిని ఈ సందర్భంగా అందరం కూడా వేడుకుంటున్నాం. ఇది మరింత రానున్న కాలం సీజన్ కూడా మొదలై అన్ని పొలాలలో మంచి వర్షాలు కురిసి మంచి వ్యవసాయ కార్యక్రమాలు ఊపందుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా 1వ తారీఖున కూడా స్వామివారి యొక్క మన వైకుంఠ ఏదైతే మెట్ట ఉందో అక్కడ వరద పాయసం కూడా పోస్తున్నాం. ఆ సందర్భంగా అందరికి కూడా, భక్తులందరికీ కూడా ఈ వేదిక నుంచి అందరికి కూడా తెలియజేస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా పూజ చేసి రైతులతో కలిసి వారు ఎద్దులతో దుక్కి దున్ని ట్రాక్టర్ నడిపారు, స్టాల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఏరువాక రోజున పూజలు చేసి పశువులను ముస్తాబు చేసి భూమిలోకి అడుగుపెట్టిన రోజు ఈ రోజు అని తెలిపారు.
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిస్తే రైతులు పంటలు సిరులు కురిపిస్తాయన్నారు. సమాజానికి పెను ముప్పుగా కొనసాగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజలు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, సమూల నిర్మూలనకు సమిష్టిగా పోరాడాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. కలెక్టర్ కోర్టు హాల్లో ఎయిడ్స్ నిరోధం, నియంత్రణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ ఉనికి, నిరోధం, నియంత్రణకు చేపడుతున్న చర్యలు, పటిష్టపరచాల్సిన కార్యాచరణ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఎయిడ్స్ నిరోధ కార్యక్రమాల వల్ల వ్యాధి వ్యాప్తిని గణనీయంగా నియంత్రించగలిగామన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడానికి జనసేన పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు అయ్యింది. అనకాపల్లి పార్లమెంటు జనసేన పార్టీ నిర్మాణ సాధన సమాచారం సేకరణ కమిటీ అబ్జర్వర్గా పెండెం దొరబాబును నియమించారు. ఈ సందర్భంగా స్థానిక విజయ రెసిడెన్సీలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ముందుగా మాజీ శాసనసభ్యులు అనకాపల్లి జనసేన పార్లమెంటు సాధన సమాచార కమిటీ అబ్జర్వర్ పెండెం దొరబాబును శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలతో జనసేనలో ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లకి కీలక పదవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ మీటింగు భారీ ఎత్తున మీటింగ్ జరుగుతూ ఉంది. అలాగే 1వ తారీఖు ఉదయం 9:30 గంటలకు సోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకి మాడుగుల నియోజకవర్గం, 2వ తారీఖు ఉదయం 9:30 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు అనకాపల్లి నియోజకవర్గం, 3వ తారీఖు ఉదయం 9:30 గంటలకు పెందుర్తి నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు పాయకరాపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఏ రకంగా అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వారి యొక్క సభ్యత్వ రిసీట్లతో సహా సబ్మిట్ చేసుకుని ఈ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంతో పాటు పార్టీని కూడా సంస్థాగతంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో గట్టి పునాదులు వేయాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ సుశక్తులైనటువంటి జన సైనికుల్ని వీర మహిళలను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో జాతీయ భావాలతో కూడినటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ తత్వాన్ని నేటి తరానికి తెలియపరచాలి. స్వార్థరహితమైనటువంటి రాజకీయాలు, ప్రజా జీవితం, నిస్వార్థంగా అవినీతికి తావులేనటువంటి ప్రజా జీవితం కావాల్సిన విధంగా మంచి నాయకులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక నూతన ప్రక్రియ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు. గతంలో ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీలో మీద నుంచి దిగువకు వస్తూ ఉంటుంది పరిపాలన ఉంది. కానీ ఈ రోజున దీనికి విరుద్ధంగా దిగువ స్థాయి నుంచి అంటే మా ఉద్యమం నుంచి సాధకుల ద్వారా నాయకత్వాన్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మంచి నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సీనియర్ నాయకుల్ని అబ్జర్వర్గా పెట్టి మన అనకాపల్లి జిల్లాకి పెండెం దొరబాబు గారిని పిఠాపురం నుంచి వారు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, నిబద్ధత కలిగినటువంటి నాయకులు వారిని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి జిల్లాకి కేటాయించడం జరిగింది. వారి నాయకత్వంలో రానున్నటువంటి ఈ 5 రోజులు సంస్థాగతంగా పార్టీ సభ్యత్వం ఉండి ఉద్యమిగా నమోదై సాధకులుగా ఎవరైతే చేశారో వారి ఆధ్వర్యంలోనే పార్టీకి ఎవరు అవసరం పడతారు వారందరి ద్వారా పార్టీ ప్రక్రియలో ఆర్గనైజేషన్ చార్ట్లో వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని వారు ఎప్పటి నుంచి సభ్యత్వం ఉంది, సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హత. మన మెయిన్ అర్హత మొదటి నుంచి 2014 ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ గురించి అహర్నిశలు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ సభ్యత్వం తప్పనిసరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రక్రియలో భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి భాగస్వామ్యానికి ఒక టీం వేశారు. ప్రతి జిల్లాకి 28 మంది సభ్యులతో ఒక సీనియర్ నాయకుడిని అబ్జర్వర్గా పెట్టి ఒక టీం వేశారు వాళ్ళ సహకారంగా. ఆ టీం ఎవరంటే వాళ్ళంతా కూడా సాధకులు, ఉద్యమీలు, పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా కష్టపడి కష్టంలోనూ సుఖంలోనూ పార్టీని వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తులందరినీ కూడా పెట్టి వారి ద్వారానే ఈ సెలక్షన్ స్క్రూటినీ ప్రక్రియ, అప్లికేషన్లు తీసుకునేటువంటి ప్రక్రియ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇటువంటి 4 దశల్లో అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. దీనికి సపోర్ట్ టీమ్గా మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా 5 రావటం జరిగింది. వీరు వాళ్ళు కలిపి ఈ 5 రోజులు కూర్చొని ఈ ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలు ఏ రకంగా చేస్తారు ఏమిటో అన్నది, ఎందుకంటే ఈ భాగంలో నా పాత్ర ఏమి ఉండదు. ఈ పూర్తిగా నడిపించాల్సింది మా మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు. ఇంకో కార్యక్రమం కూడా ఇందులో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా
వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన మనుషులు లేటికి వాళ్ళు వేసుకునే అవకాశం కూడా లేదు. దయచేసి ఎవరైనా అటువంటి అపోహ పడితే నాకు కానీ వీరికి కానీ ఎవరికీ అవకాశం ఉండదు. వచ్చినవన్నీ కూడా స్క్రూటినీ చేసి హైకమాండ్కి పంపిస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చూసి వారి దగ్గర రికార్డు ప్రకారంగా మా తాలూకా జాతకాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. వాటి ప్రకారంగా ఎవరిని ఏ స్థాయిలో ఏ రకంగా గుర్తించాలన్నది ప్రక్రియ ఫైనల్గా సెలక్షన్ కమిటీ వారు చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి తదుపరి కార్యక్రమం ఏ రకంగా ఈ 5 రోజుల కార్యక్రమాలు జరపాలన్నది నిర్ణయించారో ఇప్పుడు మన అబ్జర్వర్గా వచ్చినటువంటి మన అతిథులు మన మాజీ శాసనసభ్యులు దొరబాబు గారు మాట్లాడతారు. ఎవరైతే గత 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు, వారందరూ కూడా సభ్యత్వాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఎవరికైనా సరే సభ్యత్వాలు ఆ సభ్యత్వాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ అనకాపల్లి జిల్లా నన్ను పంపించడం, ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన కొనతాల రామకృష్ణ గారు అనుభవజ్ఞులు, అలాగే ఇంకో మరో 2 శాసనసభ్యులు కలిగినటువంటి ఈ జిల్లాలో ఎంతో జనసేన పార్టీకి మంచి పట్టున్నటువంటి ఈ జిల్లాలో నన్ను కూడా ఈ జిల్లాకి పంపించడం, మీ అందరి ఏదైతే పార్టీ కోసం ఇప్పటివరకు మీరు పనిచేశారో వారందరినీ కూడా గుర్తించే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వారిని గుర్తించి పంపించి ఎక్కడ సిఫార్సులు కానీ ఎక్కడ ఎవరు సిఫార్సులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళే ఇంటరప్ట్ అయ్యేలాగా ఈ రోజున ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అక్కడ మంగళగిరి నుంచి ఒక 5 సభ్యులనిచ్చి అలాగే ఇక్కడ లోకల్గా 27 మంది మన సాధక్ ఉద్యమ నాయకులుగా వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి పెట్టడం, వీరందరూ కూడా సమదృష్టితో ఎవరైతే ఈ 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 2 సంవత్సరాల పాలనలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు కానీ పార్టీ ఏ రకంగా ఆయన 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ సాధించి 2 పార్లమెంటు సభ్యుల్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజున ఆయన పాలనలో ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ఎక్కడ కూడా ప్రజలకి నిరంతరం ఏ రకంగా అయితే మనం మంచి చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సేవకి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇటువంటి నాయకుడు మనకు కావాలి అనే దిశగా ఈ రోజున ప్రజల నుంచి వస్తున్నమాట. అదే మీకు ఎందుకు చెప్తున్నానంటే మా పిఠాపురం నియోజకవర్గంలో మేము కూడా 2 సార్లు శాసనసభ్యులుగా చేసినా కూడా ఎప్పుడూ లేని అభివృద్ధి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే 200 కోట్ల రూపాయలపై 600 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి 2 కూడా 2 కళ్ళగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఏ సమస్య ఉన్నా కూడా తీర్చే విధంగా అక్కడ పడా అని ఒక ఆఫీస్ పెట్టుకుని అర్జీ పెట్టుకుంటే చాలా సమస్య తీరే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిఠాపురం నియోజకవర్గంలో పాలన చూస్తే పిఠాపురంలో ఈరోజు ఎలక్షన్ పెడితే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల పైన మెజార్టీ వచ్చే దిశగా ప్రజలు అక్కడ కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలని కూడా మరింత ఇక్కడ కూడా అనుభవించినటువంటి శాసనసభ్యులు ఇప్పటికే నెగ్గున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరింత విధంగా పెరిగే విధంగా పార్టీకి అందరినీ కూడా ఒక వివిధ రూపాల్లో పదవుల్లో తీసుకొచ్చే విధంగా ఆయన ఒక అప్లికేషన్ తీసుకునే ప్రక్రియని ఈ రోజున ఇక్కడ పెట్టడం, దానికి నన్ను అబ్జర్వర్గా పంపించడం, మీ అందరికీ కూడా అనకాపల్లి జిల్లా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు. పేదల ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను కోరారు. విధాన గౌతమి సమావేశ హాల్లో ఆహార భద్రత చట్టం 2013 కింద అమలవుతున్న పథకాల అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్
ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరఫరా, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరా, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలపై కమిటీ సమీక్ష నిర్వహించింది. ఆయా అంశాలపై కమిటీ సభ్యులు తమ సూచనలు అందించగా వాటిపై అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. అందులో ఎవరైనా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటే రేషన్ డిపోకి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా వెళ్ళి వాళ్ళు అందజేయడం కూడా జరుగుతుంది. అదే సందర్భంగా క్వాలిటీ బీమ్ ఇవ్వాలని కోరారు, క్వాలిటీ బీమ్ ఇస్తుంది. అదేవిధంగా ఈ ఇచ్చే దాంట్లో ఒక పక్కనేమో అంగన్వాడీ కేంద్రాలు కానీ ప్రభుత్వ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, ఏదైతే ఎస్టీ కానీ ఇవన్నిటికీ సప్లై చేయబడుతుంది. అలాంటి సప్లై చేసే దాంట్లో ఏమన్నా ఇచ్చిన క్వాలిటీలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా మీరు తెలియజేసినట్లయితే, ఏదైనా మీకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేసిన దాంట్లో లోటుపాటు ఉంటే మీరు తెలియజేస్తే దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళడానికి కూడా ఇది ఒక వేదిక అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎఫ్పి షాప్ ఉన్నాయో వాటి ద్వారా మనము ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ప్రతి నెల సరఫరా చేస్తున్న అత్యవసర సరుకులు, అది రైస్తో పాటు మిగతావి కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్ మన ప్రభుత్వ బడుల్లో డొక్కం సీతమ్మ గారు ఒక పేరుతో మన ప్రభుత్వం నడుపుతున్న ప్రవేశపెట్టిన ఈ మిడ్ డే మీల్ స్కీమ్ సరఫరా గురించి, అదేవిధంగా ఐసిడిఎస్ మన మహిళా మరియు శిశు సంరక్షణ శాఖ వారు నడుపుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే పెడుతున్నామో దాని గురించి, దీంతో పాటు సంక్షేమ హాస్టల్స్ మన జిల్లాలో చాలా నడుపుతున్నాము. వివిధ శాఖలకు సంబంధించినవి, బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ రైస్ సప్లై అనేది కూడా జరుగుతుంది. గవర్నమెంట్ వారు ఈ జిల్లా లెవెల్లోని, మండల లెవెల్లోని మరియు ఎఫ్ఓ షాప్ లెవెల్లోని విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయమని మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారండి. దానికి అనుగుణంగా మన గౌరవ కలెక్టర్ గారు అధికార అనధికార సభ్యులతోని మరియు ఇతర ప్రజాప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం అప్పన్న సన్నిధిలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం. అనకాపల్లి జిల్లాలో ఏరువాక పౌర్ణమి రైతులతో కలిసి నాగలి పట్టిన ప్రజా ప్రతినిధులు. కాకినాడ జిల్లాలో పేదల ఆహార భద్రత అమలుపై ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.